Hello viewers, once again welcome to Ford Elite Group channel, Real News, Real Estate News. ఫ్రెండ్స్, మళ్ళీ ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. జనవరి 8, 2025 రానున్న వారంలో ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం పర్యటన ఖరారైంది. టూర్ ప్లాన్ ఖరారైంది. యాక్చువల్గా ఇది నవంబర్ 29న 2024 అప్పుడు ప్లాన్ ఇది. కానీ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ప్రోటోకాల్ యాక్సెప్ట్ చేయక ఆయన రాలేదు. అదే ప్లాన్ని ఇప్పుడు జనవరి 8న ఆ టూర్ ప్లాన్ కన్ఫర్మ్ చేశారు. సో ఆయన ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. అది ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో 3 మేజర్ యాక్టివిటీస్ ఆయన చేయనున్నారు. ఒకటి, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్. దాదాపు 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మించనున్నారు. దానికి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వచ్చారు. 11,542 కోట్ల రూపాయలతో అది ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక 15 నుంచి 18,000 మంది ఎంప్లాయ్మెంట్కి వచ్చే ఛాన్స్ ఉంది. అదొక ప్రాజెక్టు. రెండోది హైడ్రోజన్ గ్రీన్ ప్రాజెక్ట్, ఎన్టీపీసీ ప్లస్ ఏపీ జెన్కో వీళ్ళిద్దరు కాంబినేషన్లో నేషనల్ ప్రాజెక్టు ఒకటి మనకి పూడిమడక, అది కూడా అనకాపల్లి డిస్ట్రిక్ట్కి వస్తుంది. సో ఈ ప్రాజెక్టు, అదేవిధంగా విశాఖపట్నంలో విశాఖ రైల్వే జోన్ తాలూకా పరిపాలనా విభాగం తాలూకా బిల్డింగ్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కృష్ణపట్నం ప్రాజెక్టు కూడా ఆయన దాన్ని కూడా శంకుస్థాపన చేయనున్నారు. సో ఇవన్నీ కాంబినేషన్లో ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరంలో మేజర్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. సో పర్టికులర్గా చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాగా పిలిచేటువంటి అనకాపల్లి కానీ విశాఖపట్నంలో కానీ మేజర్గా అనకాపల్లిలో భారీ ఎత్తుగా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో అక్కడ మనం కనుక కరెక్ట్గా హైవే ఫేసింగ్లో మంచి మంచి వెంచర్స్లో కనుక మన సేవింగ్స్ తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే మన నెక్స్ట్ జనరేషన్స్కి చాలా మంచి ఫ్రూట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ రోజుల్లో కేవలం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తేనే హై రిటర్న్స్ వస్తాయి. సో అందుకని ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ని మరి జనవరి 8వ తారీఖు 3 గంటలకి మరలా నరేంద్ర మోడీ గారిది భారీ బహిరంగ సభ ఉంది. మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అక్కడే ఉంటారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మీటింగ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత జనాభా కూడా దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది ఆ మీటింగ్కి హాజరయ్యే పరిస్థితి ఉంది. మీరు కూడా ఏవైనా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే ఆ మీటింగ్కి హాజరవ్వండి. మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి వరాలు కురిపిస్తాయో మరి ఆ రోజు మనం నేరుగా వినొచ్చు. మరి ఈ మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా సీఎం రమేష్ గారు, అయ్యన్ పాత్రుడు గారు, ఇలా పెద్దలందరూ కూడా, ఇంకా చాలామంది పెద్దలు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు. మనం కూడా మన ప్రెజెన్స్, మన అటెండెన్స్ ఇచ్చి మన జిల్లాలో ఏమేమి డెవలప్మెంట్స్ అవుతున్నాయో చూడడం మన అదృష్టం. సో ఫ్రెండ్స్, నేను నా వీడియో అయిన తర్వాత మీకు న్యూస్ ఛానల్ క్లిప్పింగ్స్ కూడా వస్తాయి. ఆయన టూర్ ప్లాన్ కూడా 2 డేస్లో వస్తుంది. యాక్చువల్గా ఆయన మార్నింగ్ మన విశాఖపట్నం వచ్చి 3 గంటలకల్లా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్కి ఆల్రెడీ అక్కడ వర్క్ కూడా అయిపోతుంది. ప్రిపరేషన్ వర్క్ అంతా అక్కడికి వచ్చే ప్రయత్నం టూర్లో ఉంది. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి వస్తారు. సో ఆయన టూర్ ప్లాన్ కూడా నేను మళ్ళీ షెడ్యూల్ పెడతాను అందరికీ. సో ఫ్రెండ్స్, కంపల్సరిగా ఎవరైతే సేవింగ్స్ ఉన్నాయో ఇటుపక్క ఆలోచించుకుంటా ది బెస్ట్ ప్లేస్ అనకాపల్లి, విశాఖపట్నం. విశాఖపట్నంలో మేజర్గా భోగాపురం, ఇటు అనకాపల్లి నుంచి నక్కపల్లి వరకు అడ్రోడ్డు, ఎల్లమంచిలి, ఈ ఏరియాలో ఎక్కడైనా సరే మంచి వెంచర్ చూసుకొని అప్రూవల్స్తో ఉన్నది, రేరా అప్రూవల్స్తో ఉన్నది మంచి వెంచర్ చూసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ది బెస్ట్ ఆప్షన్ అనమాట అది. సో నాకు తెలిసినటువంటి
ది బెస్ట్ వెంచర్ ముందు వీడియోస్లో కూడా చెప్పాను. శాన్ గ్రూప్, సాగి అప్పల నరసింహరాజు గారి గ్రూప్లో ది బెస్ట్ వెంచర్ ఎఫోరియా అని మనకి తాళ్ళపాలెం కన్నా ముందు అనకాపల్లి నుంచి 10 kmలో హైవే మీద ఒక బ్రహ్మాండమైన 100 ఎకరాల వెంచర్ వేశారు. ఆ వెంచర్ ఉడా అప్రూవల్ ప్లస్ ఫస్ట్ అనకాపల్లిలో ఫస్ట్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ విత్ క్లబ్, స్విమ్మింగ్ పూల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, చిల్డ్రన్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం మంచి ప్రైస్కి, రీజనబుల్ ప్రైస్కి ప్రీమియం ప్లాట్స్ ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి దాని తాలూకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో విజిట్ చేయొచ్చు, మన ఛానల్లో చూడండి. సో నేను ఇప్పుడు నా వీడియో అయిపోయిన తర్వాత మీకు న్యూస్ ఛానల్స్ వీడియోస్ కూడా పెడతాను, ఒకసారి చూడండి. రెడీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ప్లీజ్ మీరు కనుక సేవింగ్స్ అప్పుడే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్లోకి తీసుకురావడానికి ఇష్టపడకపోతే, అప్పుడే ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వకపోతే, దయచేసి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా ఈ వీడియోని మీరు షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. నేను రోజు ఇలా వీడియోస్ చేస్తూ ఉంటాను. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎక్కడవుతాయో అవన్నీ కూడా పెడుతూ ఉంటాను. మీ చాయిస్, మీరు దాన్ని పూర్తిగా స్టడీ చేయండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్లో కనుక పెడితే, మీ ఫోన్ నెంబర్ పెట్టిన నేను నేరుగా మీకు ఫోన్ చేసి టోటల్ డీటెయిల్స్ ఇస్తాను విత్ డాక్యుమెంటరీ. సో ఫ్రెండ్స్, యూజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధాని మోదీ మరోసారి ఏపీ పర్యటనకు రాబోతున్నారు. ఈ నెల 8న విశాఖకు రానున్న ప్రధాని పలు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు కొత్త ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తారు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై కేబినెట్లో చర్చించారు సీఎం చంద్రబాబు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. విశాఖ రైల్వే జోన్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఎన్టీపీసీ 65,370 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెడుతోంది. ఇక కృష్ణపట్నం ఇండస్ట్రియల్ జోన్ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఆ తర్వాత నక్కపల్లి దగ్గర ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్కు శంకుస్థాపన చేస్తారు. బల్క్ డ్రగ్ పార్కులో 11,542 కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధాని రానుండడంతో భారీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వ 6 నెలల విజయాలను ప్రధానికి వివరించేందుకు సిద్దమవుతోంది ప్రభుత్వం. ప్రధాని ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానికి చేరుకుంటారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వే జోన్ పరిపాలనా భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.